పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. ఈ మాటలు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. పుట్టిన ప్రతిజీవి ఏదో ఒకరోజు మరణించాల్సిందే. అలాగే మరణించిన ప్రతిజీవి మళ్ళీ జన్మిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి. ప్రతి మనిషి మంచి చెడులతో తప్పొప్పులతో తమ జీవితకాలాన్ని గడిపేస్తారు. అయితే మనిషి తన జీవితంలో చేసిన పనులను బట్టి నరకానికి వెళ్తామా లేక స్వర్గానికి వెళ్తామా అని ఆలోచిస్తూ ఉంటారు. మంచి పనులు చేశామనే నమ్మకం కలిగినప్పుడు తప్పకుండా స్వర్గానికే వెళ్తామని అనుకుంటారు. మనిషి యొక్క కర్మఫలం ఎలా ఉంటుంది అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటే సరిపోదు. చావు తర్వాత ఆ నిర్ణయాన్ని యమధర్మరాజు తీసుకుంటాడు. ఒక మనిషి బతుకుండగా పుణ్యం చేశాడా లేదా పాపం చేశాడా అనేది అక్కడే నిర్ణయించబడుతుంది. ఆ నిర్ణయం ప్రకారమే వాళ్ళు స్వర్గానికి వెళ్తారా లేదా నరకానికి వెళ్తారా అనేది తెలుస్తుంది. స్వర్గానికి వెళ్ళడానికి ప్రవేశం దొరికిన మనిషికి అక్కడ ఎటువంటి సుఖాలు ఉంటాయి, అలాగే యమలోకానికి వెళ్తే ఎలాంటి కష్టాలు ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. అయితే ఈరోజు వీడియోలో పద్మపురాణానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం. యమలోకం నుంచి వచ్చిన కొంతమంది కన్యలు చెప్పిన ఈ విషయాలు పురాణాల్లో చెప్పబడ్డాయి. ఒకసారి యమదూతలు కొంతమంది కన్యలని వారి జీవితకాలం ముగియక ముందే యమలోకానికి తీసుకువెళ్ళిపోయారు. అయితే అక్కడ వారి వివరాలన్నీ చూసిన యమధర్మరాజు యమదూతలతో, మీరు ఈ కన్యల ఆయుష్ తీరకముందే యమలోకానికి తీసుకుని వచ్చారు కాబట్టి తిరిగి వీళ్ళని భూలోకానికి పంపించేయమని ఆ దూతలకు చెప్తాడు. అప్పుడు ఆ కన్యలు ఆ దూతలతో, మీ పొరపాటు కారణంగా మా కుటుంబాలకు చాలా బాధ కలిగింది, దానికి పరిహారంగా మీరు ఈ యమలోకమంతా మాకు తిప్పి చూపించాల్సిందే అని పట్టుబట్టి అడుగుతారు. అలా తిప్పి చూపిస్తేనే మేము భూమి మీదకి వెళ్ళడానికి ఒప్పుకుంటాము, లేకపోతే ఇక్కడే ఉండిపోతామని మొండికేస్తారు. దీంతో యమధర్మరాజు చేసేదేమీ లేక వాళ్ళు అడిగిన దానికి అంగీకరిస్తాడు. యమదూతలు ఆ కన్యలకు యమలోకం అంతా చూపించి తిరిగి భూలోకానికి పంపించేస్తారు. ఆ కన్యలు తిరిగి భూలోకానికి వెళ్ళగానే వారి కుటుంబ సభ్యులు అలాగే బంధువులంతా చాలా సంతోషపడతారు. యమలోకం ఎలా ఉంది, అలాగే అక్కడ విశేషాలన్నింటినీ చెప్పమని అడుగుతారు. అప్పుడు ఆ కన్యలు అక్కడ విషయాలన్నింటినీ చెప్పడం మొదలు పెడతారు. యమలోకం చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ స్త్రీ పురుషులు, పిల్లలు, ముసలివాళ్ళు, గర్భిణీ స్త్రీలు, ఇలా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అక్కడ చిత్రగుప్తుడు తన సహాయకులతో కలిసి మనుషులు చేసిన మంచి పనులను అలాగే చెడ్డ పనులను విచారిస్తాడు. భూలోకంలో ఎవరైతే మంచి పనులు చేసి మంచి ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళు సులభమైన మార్గంలో యమలోకానికి వెళ్ళిపోతారు. పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళు యమలోకంలోని సూర్యనందనంలో ఉంటారు. ఇదంతా మంచి వాళ్లతో నిండి ఉంటుంది. మాఘస్నానం చేసిన వాళ్ళని అక్కడ ప్రత్యేకంగా గుర్తిస్తారు. అలాగే వాళ్ళకి సన్మానాలు సత్కారాలు కూడా లభిస్తాయి. వారికి మంచి రుచికరమైన భోజనాలతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇటువంటి వారి కోసం అక్కడ రకరకాల వాహనాలు కూడా కొలువుతీరి ఉంటాయి. ఇలాంటి వాహనాల్లో వెళ్ళిన వారిని యమధర్మరాజు తన ఆసనం నుంచి లేచి మరీ ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత విమానంలో కూర్చోబెట్టి వాళ్ళని స్వర్గానికి పంపిస్తారు. స్వర్గం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అక్కడ అన్ని రకాల భోగభాగ్యాలు అందుబాటులో ఉంటాయి. అలానే భూమి మీద తప్పుడు పనులు చేసిన వాళ్ళు అత్యంత భయంకరమైన దక్షిణ మార్గం గుండా యమలోకానికి వెళ్తారు. యమలోకంలో చాలా రకాల నిర్మాణాలు నిర్మించబడి ఉంటాయి. 86,000 యోజనాల పరిధిలో యమలోకం విస్తరించి ఉంటుంది. మంచి పనులు చేసే వారికి చాలా సులభమైన దారిలో ప్రయాణం ఉంటుంది. అలాగే తప్పుడు పనులు చేసిన వారు చాలా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే ఆ దారి కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ముళ్ళ దారిలో అలాగే రాళ్ళు రప్పలు ఉన్న దారిలో నడవాలి. అంటే ఆ రాళ్ళు కత్తులతో సమానంగా ఉంటాయి. మంటల మీద నడవాలి, అలాగే నిప్పుల మీద కూడా నడవాలి. ఇలా రకరకాలైన అతి కష్టమైన మార్గాలలో ప్రయాణించాల్సి ఉంటుంది. పాపం చేసిన వాళ్ళు అనేక కష్టాలు బాధలు అనుభవిస్తూ ఆ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ దారిలో వెళ్లే వాళ్ళు మెడ వరకు కిందపడి దిగబడిపోతారు కూడా. ఒక్కోసారి మట్టిలో ఇసుకలో కూరుకుపోతారు. అంత భయంకరంగా ఉంటుంది అక్కడి పరిస్థితి. కొన్ని చోట్ల వేడి నీళ్ళలో నడవాలి, అలాగే కొన్నిసార్లు నిప్పుల మధ్య కూడా నడవాలి. ఇలాంటి రకరకాల కఠినమైన దారులన్నీ యమలోకంలో ఉంటాయి. ఇన్ని బాధలు ఓర్చుకుని ముందుకు వెళుతున్న సమయంలో రకరకాల ఆయుధాలు ఆ పాపుల మీద వచ్చి పడుతూ ఉంటాయి. అవి వారి శరీరానికి తగిలి విపరీతమైన బాధ కలుగుతుంది. అలాగే శరీరం అంతా గాయాల పాలవుతుంది. ఇంతటి నొప్పితో ఉన్నప్పుడు పైనుంచి ఉప్పుతో కూడిన వర్షం జోరున పడుతూ ఉంటుంది. ఇన్ని రకాల కష్టాలు భరించుకుంటూ వాళ్ళు యమలోకంలోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ఎముకలు కొరికి చల్లటి గాలులు, అలాగే మంటలు రగిలించే వేడి గాలులు. ఈ బాధలన్నీ భరించుకుంటూనే ఆ పాపులు ఏడ్చుకుంటూ ఆ దారిలో నడవాల్సి ఉంటుంది. ఇలా దారంతా చాలా భయంకరంగా అత్యంత కష్టంగా సాగుతూ ఉంటుంది. ఈ దారిలో సాయం చేసేవాళ్ళు అలాగే పిలిస్తే పలికేవారు ఒక్కరు కూడా ఉండరు. ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంటుంది. కనుచూపు మేరలో ఏ ఒక్కరూ కూడా కనిపించరు. ఆ ప్రాంతం అంతా చీకటితో నిండిపోయి అలాగే ఆ ప్రదేశమంతా కష్టాలకు అలాగే దుఃఖాలకు నిలయంలా ఉంటుంది. అలాంటి చోట యమధర్మరాజు ఆదేశం ప్రకారం
పాపులను చాలా ఘోరమైన పద్ధతిలో యమదూతలు లాక్కెళ్తూ ఉంటారు. ఇలాంటి వారి ఆత్మలు అయిన వారందరికీ దూరమై యమలోకంలో చాలా బాధపడుతూ ఉంటాయి. ఒకవైపు అన్ని రకాల కష్టాలు పడుతున్నా సరే వారి చేతులను వెనక్కి లాగి కట్టేసి ఉంచుతారు. ఇలా కట్టిపడేయడమే కాకుండా ఆ కట్టేసిన తాళ్లకు చాలా బరువైన రాళ్లను కట్టి ఉంచుతారు. కాళ్లకు బేడీలను కూడా వేసి ఉంచుతారు. కొద్దిమంది మెడని తాడుతో కట్టేసి వాళ్ళని ఘోరంగా లాక్కెళ్తారు. మరికొంతమందిని మొత్తం తాళ్లతో బంధిస్తారు. కొంతమందిని బాణాలతో గాయపరుస్తూ ఉంటారు. ఇంకొంతమందిని కత్తులతో పొడుస్తారు. అన్ని రకాల కష్టాలను అనుభవించిన తర్వాత వాళ్ళని యమలోకాల్లోకి తీసుకుని వెళ్తారు. ఆకలితో అలమటించిపోయి తిండి పెట్టమని, అలాగే కొన్ని నీళ్లు ఇవ్వమని అడుగుతూ ఉంటారు. అలాగే వాళ్ళు ఎండ నుంచి రక్షణ కోసం నీడ కావాలని ప్రాధేయపడుతూ ఉంటారు. చలికి తట్టుకోలేక కాస్త వేడి కావాలని ఏడుస్తూ ఉంటారు. ఎవరైతే స్వార్థంతో బతుకుతారో వాళ్ళు అనేక కష్టాల మధ్య యమలోకానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత యమదూతలు ఆ పాపుల్ని యమధర్మరాజు ముందుకు తీసుకువెళ్తారు. అప్పుడు యమధర్మరాజు అలాగే చిత్రగుప్తుడు వారికి ధర్మవచనాలు చేస్తారు. మీరు చాలా తప్పుడు పనులు చేశారు. మీ స్వార్థం కోసం దొంగతనాలు, వ్యభిచారాలు చేశారు. మీ సొంత లాభం కోసం అనేక మందిని ఇబ్బంది పెట్టారు. మీరు చేసిన ఈ తప్పులన్నింటికీ మీరు శిక్ష అనుభవించాల్సిందే అని హెచ్చరిస్తారు. అదే సమయంలో యమదూతలు కొంతమంది రాజుల ఆత్మలను కూడా యమరాజు ముందుకు తీసుకువెళ్తారు. అప్పుడు యమధర్మరాజు, చూడండి పాపులారా, ఈ రాజులు కూడా తాము చేసిన తప్పుడు పనులకు ఈరోజు ఇక్కడ ఉన్నారు. కొన్ని రోజుల రాజభోగాలను అడ్డుపెట్టుకుని అనేక తప్పుడు పనులు చేశారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ చాలా బాధ పెట్టారు. తమ తప్పుడు విధానాలతో చాలా పిచ్చి పనులు చేశారు. ప్రజలందరినీ అనేక రకాల హింసలకు కూడా గురి చేశారు. వారు అధికారంతో చేసిన పాపాల వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నారు అని యమరాజు చెప్తాడు. అలాగే అక్కడ ఉన్న యమదూతలతో ఈ పాపులను తీసుకుని వెళ్ళి వారి పాపాలన్నీ ప్రక్షాళన అయ్యే వరకు శిక్షించమని ఆదేశాలిస్తారు. వెంటనే ఆ రాజులందరినీ వేగంగా అలాగే చాలా బలంగా ఆకాశంలోకి విసిరేస్తారు. అలా ఒక్కసారిగా విసిరేయడంతో ఆ రాజులు వెళ్ళి ఒక పెద్ద బండరాయి మీద పడతారు. ఆ దెబ్బకి వారి శరీరం అంతా ఛిద్రమైపోతుంది. రక్తం ఏరులుగా పారుతుంది. ఆ తర్వాత వారి శరీరాన్ని తీసుకుని వెళ్ళి పాప విమోచనం కోసం నరకంలో ఒక సముద్రంలో విసిరేస్తారు. ఆ తర్వాత చీకటి గుహలా ఉండే ఘోరాలోకి ప్రవేశిస్తారు. తర్వాత దాని కింద సుఘోర, అతిఘోర, మహాఘోర, కోటి ఘోర రూప, తరళతార, భయానక, కాలరాత్రి, భయోద్ఘట, ఆ తర్వాత పదోద్వారం చండ, దాని కింద మహాచండ, చండా కోలాహలం, ప్రచండ, నరనాయక, కరాల, వికరాల, వజ్ర, ఇవి 20 దారులు. రౌరవం నుంచి అవిచితి వరకు 140 రకాల నరకాలు ఉంటాయి. మనుషులు వాళ్ళు చేసిన పాపాలను బట్టి ఈ నరకాల్లో శిక్షలను అనుభవిస్తారు. వారు చేసిన తప్పుల్ని తెలుసుకొని వారి ఆలోచన విధానం మార్చుకోనంత వరకు నరకంలో ఈ శిక్షలు అనుభవిస్తూనే ఉంటారు. పాపం నుండి విముక్తి అయ్యాక వారి ఆత్మలు వివిధ రూపాల్లో తిరిగి భూమి మీద జన్మిస్తాయి. పాపాత్ములు భూమి మీద పురుగులు, క్రిమికీటకాలుగా జన్మిస్తారు. ఆ తర్వాత వారు పక్షులుగా జన్మిస్తారు. ఆ తర్వాత జంతువులుగా జన్మిస్తారు. అక్కడ కూడా అనేక కష్టాలు అనుభవించిన తర్వాత ఇతర జంతువుల రూపంలో జన్మిస్తారు. ఆ తర్వాత గోవు రూపంలో జన్మించి మరణించాక చివరికి మనిషి రూపంలో జన్మిస్తారు. ఇలా మానవ రూపంలో జన్మించడం అనేక కష్టాలు అనుభవించిన తర్వాత మాత్రమే జరుగుతుందని ఆ కన్యలు వారి కుటుంబ సభ్యులతో వివరిస్తారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత మాత్రమే ఒక జీవి మనిషి రూపంలో జన్మిస్తుంది. మాఘస్నానాలు చేసే వారికి ఏదైనా సాధ్యమవుతుంది. వారికి అక్కడే మోక్షం లభిస్తుంది. భారతదేశాన్ని కర్మభూమి అని అంటారు. ఇక్కడ ఋషులు తపస్సు చేశారు. పరలోక ప్రాప్తి కోసం దాన ధర్మాలు చేశారు. ఇవన్నీ చేసి అనేక పుణ్యకార్యాలు చేసి బ్రహ్మ మరియు ఇంద్రదేవుళ్ళ ఆశీర్వాదాలు పొందారు. అన్ని దేశాల కన్నా భారతదేశం అత్యంత విశిష్ట దేశం అని చెప్పుకుంటారు. మనిషికి ధర్మం, స్వర్గం, మోక్షసిద్ధి ఇక్కడే సాధ్యం. ఎన్నో కష్టాలు పడిన తర్వాత మాత్రమే మనిషి మానవ రూపంలో జన్మిస్తాడు. ఆ మానవ రూపంలో మనిషి మంచి పనులు చేయాలని దేవతలు కోరుకుంటారు. అందుకే మానవ జీవితం అనేక రకాల భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఇందులో కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ ఉంటాయి. వాటి నుంచి విముక్తి కావాలి అనుకుంటే, అలాగే తప్పుడు పనులు చేయకుండా ఉండాలనుకుంటే భగవంతుడిని ప్రార్థించడం మొదలుపెట్టండి. భగవంతుని ప్రార్థించడం మొదలు పెడితే ముక్తి మార్గాన్ని పొందుతారు. దీంతో మీరు స్వర్గలోకానికి దారులు వేసుకున్న వాళ్ళు అవుతారు. మీకు వివరించిన ఈ కథ అంతా కూడా పద్మపురాణంలో క్లియర్గా వివరించడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.